హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికి కూడా హోమ్ థియేటర్ ఆండ్రాయిడ్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను. మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎలా అర్థమైతే మీ అందరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియో కోసం ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మా టీవీ దగ్గర ఇప్పుడు హోమ్ థియేటర్ అయితే కింద ఉందండి. ఈ బల్ల డైనింగ్ టేబుల్ బల్ల కింద హోమ్ థియేటర్ అయితే ఇలా పెట్టాను. ఈ హోమ్ థియేటర్ వచ్చి 5,000 అండి, 5,000. ఇక్కడ మా ఊరి దగ్గరలోనే ఒక సిటీ అనేది ఉంది. ఆ సిటీ దగ్గర అయితే నేను కొన్నాను, అశ్వరాపేట. ఓకేనండి, 5,000 ఇది. ఇప్పుడు ఈ హోమ్ థియేటర్ టీవీకి ఎలాగా కనెక్ట్ చేస్తారో ఇప్పుడు చూపిస్తున్నాను. పవర్ కేబుల్ అయితే ఇప్పుడు కనెక్ట్ చేశాను. పవర్ కేబుల్ ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టీవీది ఇక్కడ ప్లగ్ అయితే గుచ్చాను. టీవీ ప్లగ్ గుచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ అయితే ఇక్కడ స్విచ్ బటన్ అయితే నొక్కుతున్నాను. టీవీ అయితే ఆన్ అయింది. టీవీ ఆన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హోమ్ థియేటర్ ప్లగ్ అనేది గుచ్చాలి. ఇప్పుడు హోమ్ థియేటర్ ప్లగ్ అనేది సెటప్ బాక్స్ ఇక్కడ పవర్ బాక్స్కి అయితే గుచ్చుతున్నాను. ఇప్పుడు హోమ్ థియేటర్ వెనకాల ఒక పవర్ ఆన్ అయ్యే స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ బటన్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీకు ఈ హోమ్ థియేటర్ అయితే ఇక్కడ ఆన్ అయ్యి ఉంటుంది. ఇంకా లైటింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, చూడండి ఒకసారి. ఇలాగనేది చూపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ సౌండ్ రావాలి కాబట్టి మీ సన్ డైరెక్టర్ కూడా ఇక్కడ ఆన్లో అయితే ఉంచుకోండి. ఓకే, ఇక్కడ మాకు ప్లస్ బాక్స్ అనేది కొంచెం పవర్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే దాంట్లో అయితే ఇప్పుడు పెడతాను. ఇక్కడైతే ఇప్పుడు సన్ డైరెక్టర్ ప్లగ్ అనేది గుచ్చాను. ఇక్కడ ఆన్ అయితే అయ్యింది, ఒకసారి చూడండి. ఇప్పుడు టీవీలో కూడా లోడింగ్ అయితే అవుతుంది. ఈ సన్ డైరెక్టర్ బాక్స్కి సంబంధించి ఇప్పుడు సన్ డైరెక్టర్ హెచ్డి డైరెక్ట్ అనేది ఇప్పుడు ఆన్ అయితే అయ్యిందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది హోమ్ థియేటర్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, టీవీ అనేది ఆన్ అయింది. ఇప్పుడు హోమ్ థియేటర్ ప్లగ్ అనేది టీవీకి ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు హోమ్ థియేటర్కి వెనకాల మీకు రెడ్ కలర్, వైట్ కలర్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి చాలా కూడా. అయితే ఇటువైపు పసుపు కలర్లో ఉన్నాయి బాక్స్కి సంబంధించినవి. అటే పక్క మీకు రెడ్ కలర్, ఇక్కడ వైట్ కలర్ ఇలాంటి పిన్ అనేది మీకు దగ్గరలో ఎక్కడైనా షాపుల దగ్గర కానీ ఇక్కడ దొరుకుతాయండి. అక్కడైతే తెచ్చుకోండి. ఒకవైపు ఒక పిన్ ఏముంటుంది, ఇంకో పక్క ఏమో వైట్ కలర్ అని రెడ్ కలర్ పిన్ ఉంటుంది. ఆ పిన్ అయితే మీరు కొనుక్కొచ్చుకోవాలి. ఇది 100 రూపీస్ మాత్రమే. ఓకే, ఇంక ఇట్లా ఉంటుందండి. ఒకవైపు ఇలాగ ఉంటుంది, ఇంకో వైపు ఏమో వైట్ కలర్, రెడ్ కలర్ అనేవి అలా కనిపిస్తాయి. అదైతే హోమ్ థియేటర్కి అలా కనెక్ట్ చేసి ఇప్పుడు అనేది దీన్ని టీవీకి కనెక్ట్ చేయాలి. టీవీకి అంటే కొన్ని టీవీలకి అయితే సైడ్ని ఇస్తారు, కొన్ని టీవీలకి అయితే ఇంకెలా కనిపిస్తుంది. మా టీవీకి అయితే కింద పక్క అనేది ఉంది. ఇప్పుడు కింద పక్క ఉంది కాబట్టి నేనైతే ఈ పిన్ అనేది కనిపిస్తుంది చూడండి ఒకసారి. అక్కడైతే దీని అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయితే చేశానండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హోమ్ థియేటర్ సౌండ్ అనేది పెంచుతున్నాను. హోమ్ థియేటర్ సౌండ్ అనేది పెంచిన తర్వాత టీవీ సౌండ్లు టీవీలో కూడా సౌండ్ పెంచాలి.
పెంచిన తర్వాత మీకైతే సౌండ్ అయితే వినిపిస్తుంది. ఒకసారి చూడండి. సరికొత్త పదవులు సృష్టించబడాల్సింది. అందుకే మహాదేవుడు టీవీ అనేది బాగా పూర్తిగా కనిపిస్తే ఇక్కడ కాపీరైట్ క్లైమ్ అనేవి మన యూట్యూబ్ ఛానల్కి అయితే పడతాయి. అందుకే నేను అనేది ఇక్కడ టీవీని అనేది పూర్తిగానే చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరందరూ కూడా ఇటువంటి వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ టీవీ దగ్గర కానీ ఫోన్లలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వాటి గురించి నేను వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.